ఎల్నీరు పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఎల్నీరు పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నీళ్లు 1 కప్పు, లేత కొబ్బరి 1 కప్పు, పాలు 1 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, జీడిపప్పు బాదాం కిస్మిస్ 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. ఎల్నీరు పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. అయితే మనం వంట స్టార్ట్ చేసే ముందు పచ్చిపాలు తీసుకున్నాను కదండి. సో పచ్చిపాలను మనం మరిగిచ్చేసుకుందాం. మరిగించుకున్న తర్వాత ఎల్నీరు గురించి, కొబ్బరి గురించి చాలా విషయాలు చెప్తాం మీ అందరికీ. తెలియనివని కావు, చాలా మందికి బోల్డ్ విషయాలు తెలుసు, కానీ తెలియని విషయాలు కూడా మన అమృతం కార్యక్రమం చెప్తూ ఉంటుంది కదా, అదనమాట. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. ముందుగా పాలు మరిగిచ్చేసుకుందాం. కొంచెం సిమ్లోనే పెట్టుకొని పాలు సిమ్లో పెట్టి, ఎప్పుడూ కూడా అండి పాలు సిమ్లోనే పెట్టి మనకు మరిగించుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే హైలో పెట్టేస్తారు త్వరగా అయిపోవాలి అని చెప్పి. అలాంటప్పుడు పాలకు కావాల్సినటువంటి కరెక్ట్ టెంపరేచర్ అందదు. దానివల్ల ఏంటి అంటే పాలు సరిగ్గా మరగవు, త్వరగా విరిగిపోవడము, పెరుగు సరిగ్గా తోడుకోకపోవడము అలా జరుగుతూ ఉంటుంది. అది కరెక్ట్గా ఎంత మరగాలో అంత మరగాలన్నమాట, సిమ్లోనే మరగాలి. అయితే ఇక మనం ఎల్నీరు గురించి, కొబ్బరి గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. అయితే ఎల్నీరు అందరూ అంటే చిన్న పిల్లలకు కూడా తెలిసిన విషయం ఏంటి అంటే ఒంట్లో వేడొచ్చింది అంటే కొబ్బరి నీళ్ళు తాగండి అని చెప్తూ ఉంటారు. ఎస్, ముందుగా ఒంట్లో వేడిని తగ్గించడానికి, మన శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని అందించడానికి ఎల్నీరు, కొబ్బరి ఈ విషయానికంటే ఏదైనా అండి, కొబ్బరి అయినా, కొబ్బరి నూనె అయినా, కొబ్బరి ముక్కలైనా ఏదైనా సరే కొబ్బరికి సంబంధించి, కొబ్బరి నీళ్లకు సంబంధించి ఇవన్నీ విషయాలన్నమాట, అన్నిటికీ వర్తిస్తాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, ఇలా చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. ఇన్ని రకాల విటమిన్స్ ఉన్నప్పుడు మన ఆరోగ్యానికి ఎప్పుడు కూడా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే జీర్ణాశయానికి కూడా చాలా ఈజీ అండి. అంటే పెద్దవాళ్ళైనా పిల్లలైనా కొబ్బరికి సంబంధించిన ఏదైనా కూడా హ్యాపీగా తినేయచ్చు. తినడానికి రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. చూసారా, మన పాలు మరిగిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది కాస్త చల్లారాలి. పాలు చల్లారిన తర్వాతే మనం పాయసం తయారు చేసుకోవచ్చు. అయితే ఇది ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఏం చేసాము, పాలు మాత్రం మరిగించుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే లేత కొబ్బరి ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాం. ఆ తర్వాత ఇది కొబ్బరి నీళ్లు, కొబ్బరి బోండాంలోంచి తీసినవే అండి, మామూలు కొబ్బరి కాకుండా, కొబ్బరికాయ కాకుండా కొబ్బరి బోండాం నుంచి తీసినటువంటి లేత కొబ్బరి, అలాగే కొబ్బరి నీళ్లు, దీన్ని ఎల్నీరు అంటారు. సో ఈ రెండింటినీ కూడా చక్కగా మనము రుబ్బుకుందాం. రుబ్బుకొని మెత్తగా తయారు చేసుకోవాలి. మెత్తగా తయారు చేసుకునే లోపు ఏంటంటే మనం మరిగిన పాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త చల్లారుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. సరేనా? నేను ఈ కొబ్బరిని అలాగే కొబ్బరి నీళ్ళను చక్కగా మెత్తగా తయారు చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా అండి, ఇలా చక్కగా కొబ్బరి అలాగే కొబ్బరి నీళ్లు ఈ రెండింటినీ కలిపి రుబ్బుకొని తీసుకొచ్చేసాను. ఇలా చక్కగా పేస్టీగా అయిందనమాట. బాగా నున్నగా చేసుకోవాలి, ఎందుకంటే పాయసం కదండి, ఇలా మధ్యలో తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది, కానీ నున్నగా చేసుకుంటే బెటర్. మనకి పాలు కూడా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఏదో ఒక బౌల్ తీసుకుని అందులో ముందుగా చల్లారిన పాలు పోసేసుకుందాం. మనం కాచి చల్లార్చినటువంటి పాలు. ఆ తర్వాత మనం చక్కగా రుబ్బుకొని తయారు చేసుకున్నటువంటి కొబ్బరి అలాగే కొబ్బరి నీళ్ల మిశ్రమాన్ని కూడా ఈ పాలల్లో వేసేసుకుందాం. అంటే మన పాయసం క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. పాల మీగడిని మాత్రం నేను తీయలేదండి, అలా చక్కగా వేసేసాను. అయితే ఎప్పుడూ మనం రకరకాల పాయసాలు చేసుకుంటూ ఉంటాం కదా, సేమియా పాయసము, ఈ పాయసము, ఆ పాయసము. కానీ ఈ పాయసం నాకు తెలిసి చాలా మంది చేసుకుని ఉండరు అనుకుంటున్నాను. మరి నేర్చేసుకోండి, హాయిగా నేర్చేసుకోండి, తయారు చేసేసుకోండి. ఇప్పుడు ఇంతవరకు మనం దీంట్లో ఎటువంటి పంచదార, బెల్లము ఇటువంటివి ఏమీ వేయలేదు. కేవలం కాస్త కండెన్స్డ్ మిల్క్ మాత్రమే వేస్తున్నాం అన్నమాట. ఇదే దీనికి రుచి, అంటే ఆ స్వీట్ యాడ్ చేసేది ఇది మాత్రమే. ఎందుకంటే మనకి కొబ్బరిలో కూడా ఒక చిరు తీపి ఉంటుంది, కొబ్బరి నీళ్ళల్లో కూడా ఒక చిరు తీపి ఉంటుంది. కాబట్టి కేవలం అలా సాత్వికంగానే ఆ తీపి పదార్థాన్ని ఉంచేసాం. దీంట్లో కూడా షుగర్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు.
ఇది ఒకసారి కలిపేసుకుందాం. వాసన అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. ఇది చక్కగా అలా గ్లాస్లో పోసి కూడా మీ ఇంటికి వచ్చిన ముత్తైదవులకు, ఫ్రెండ్స్కు ఎవరు వస్తారో వాళ్ళకి హాయిగా ఇవ్వచ్చు. గ్లాస్లో పోసుకొని మనం గసాలా పాయసం ఎలాగైతే గ్లాస్లో పోసుకొని తాగుతామో అలాగే తాగేయచ్చు. ఇది కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మరో స్టవ్ వెలిగించేసుకొని జీడిపప్పును, కిస్మిస్ను, బాదాంను వేయించేసుకుందాం. స్టవ్ వెలిగించేసాను. ఇందులో కాస్త నెయ్యి వేస్తున్నాను. ఒకటి లేదా 1.5 స్పూన్ నెయ్యి. అంటే ఆ తర్వాత మనం ఏం నెయ్యి వేసుకునే అవకాశం మనకు లేదు కాబట్టి ఇందులో నెయ్యి సరిపోతుంది. నెయ్యి కాస్త కరిగిన తర్వాత బాదాము, జీడిపప్పు, కిస్మిస్ ఈ మూడింటిని కలిపి వేసేస్తున్నాను. దీన్ని మీరు కచ్చా పచ్చగా దంచుకొని కూడా వేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. నాకు ఏ విధంగా అయినా ఓకే అండి. కొంతమందికి ఏంటంటే పలుకులుగా చిన్న చిన్న ముక్కల్లాగా తగిలితే ఇష్టము, కొంతమందికి ఇలా పెద్ద ముక్కల్లాగా తగిలితే ఇష్టము. అది ఎవరి ఇంటిని బట్టి, ఎవరి ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది ఒకసారి ఇలా చక్కగా వేయించేసుకుందాం. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇందులో కాస్త యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. ఎందుకంటే స్వీట్కి చక్కటి రుచిని అందించేది, పక్కింటి వాళ్ళకు కూడా మనం స్వీట్ చేస్తున్నాము అని తెలియపరిచేది యాలకుల పొడి కాబట్టి యాలకుల పొడి కూడా చక్కగా ఇందులో వేసేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుని అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఇటువైపు చూసుకుంటే చక్కగా డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయాయి. ఇది కాసేపు ఇలా ఉంచేద్దాం, పక్కన పెట్టేసుకుందాం. లేదు అంటే ఈ డ్రై ఫ్రూట్స్ మళ్ళీ ఎక్కువగా మనకి మాడిపోకుండా ఒక కప్లోకి తీసేసుకుందాం. కొంచెం మనకి డ్రై ఫ్రూట్స్ లైట్గా చల్లారి, అలాగే మనం వేసినటువంటి యాలకుల పొడి, తర్వాత కండెన్స్డ్ మిల్క్ ఇవన్నీ కూడా బాగా కలవాలి కాబట్టి ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేద్దాం. ఆ తర్వాత చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. చూసారా, మనం చక్కగా విరామానికి ముందు డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇటువైపు మనకు పాయసం కూడా, ఎల్నీరు పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇటు మీరు ప్లేట్ చూస్తే కనుక మా సర్వింగ్ ప్లేట్ పండగ సందర్భంగా ఇవన్నీ కూడా ఎంత స్పెషల్గా ఉన్నాయో మన ప్లేట్ కూడా ఇంత స్పెషల్గా ఉంది చక్కగా కదా. ఎంత బాగుంది. ఇలా మనం కూడా ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుండు కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా. అయితే ఇప్పుడు దీన్ని చక్కగా ఈ అందమైన పండు పాత్రలోకి వేసేద్దాం. సరిపోతుంది, ఇంతకన్నా వేస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. దానిపైన నుంచి చక్కగా డ్రై ఫ్రూట్స్, ఇది పాయసం కాబట్టి మనం వేసినా కూడా లోపలికి వెళ్ళిపోతాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇంకా మన ఆనందం కొద్దీ ఇలా చక్కగా పైనుంచి వేసేద్దాం. ఓకే, చాలా తీయగా, చాలా టేస్టీగా, ఆరోగ్యకరమైన ఎల్నీర్ పాయసం తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఎల్నీర్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నీళ్లు 1 కప్పు, లేత కొబ్బరి 1 కప్పు, పాలు 1 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, జీడిపప్పు, బాదాం, కిస్మిస్ 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. ఎల్నీర్ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కళాయిలో పాలు పోసి మరిగించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు కొబ్బరి నీళ్లు, లేత కొబ్బరి తీసుకొని రెండింటినీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో కాచి చల్లార్చుకున్న పాలు, మెత్తగా రుబ్బుకున్న లేత కొబ్బరి మిశ్రమం, కాస్త కండెన్స్డ్ మిల్క్, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగించిన తర్వాత బాదాం, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఎల్నీర్ పాయసం రెడీ.